శాంతి. ఈరోజు మురళీ డేటు 2 నవంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, స్మృతి రూపీ మందుతో స్వయమును సదా నిరోగిగా చేసుకోండి. స్మృతి చేసే అలవాటు మరియు స్వదర్శన చక్రాన్ని త్రిప్పే అలవాటును ఎప్పుడైతే మీరు అలవర్చుకుంటారో అప్పుడు వికర్మాజీతులుగా అయిపోతారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ పిల్లలకైతే తమ ఉన్నతిని గురించి ఆలోచన సదా ఉంటుందో ఆ పిల్లల యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? సమాధానము, వారి ప్రతి కర్మ శ్రీమతం అనుసారంగా ఉంటుంది. పిల్లలు దేహాభిమానంలోకి రాకండి. స్మృతి యాత్ర విషయంలో ప్రతిరోజు చార్టును పెట్టండి. మీ లెక్కాపత్రాలను వ్రాసుకోండి. ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నాము, ఎంత సమయము ఇతరులకు అర్థం చేయించే సేవ చేశాము అని పరిశీలన చేసుకోండి అని బాబా పిల్లలకు శ్రీమతం ఇవ్వడం జరిగింది. పాట, నీవు ప్రేమ సాగరుడవు. ఓం శాంతి. ఇక్కడ కూర్చున్నప్పుడు కేవలం బాబా స్మృతిలో కూర్చోవాలి, కానీ పిల్లలను మాయ స్మృతిలో కూర్చొనివ్వదు. ఎందుకంటే దేహాభిమానులుగా ఉన్నారు. కొందరికి మిత్ర సంబంధీకులు, మరికొందరికి అన్నపానాదులు గుర్తు వస్తూ ఉంటాయి. ఇక్కడకు వచ్చినప్పుడు బాబాను ఆహ్వానించాలి. లక్ష్మీ పూజ జరిగినప్పుడు లక్ష్మీని ఆహ్వానం చేస్తారు, కానీ అప్పుడు లక్ష్మి ఏమీ రాదు. మీరు కూడా బాబాను స్మృతి చెయ్యండి లేక ఆహ్వానించండి అని అంటారు. బాబా అయితే ఒక్కరే. వారి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. వికర్మలు ఎన్నో చేశారు, అందుచేతనే ధారణ జరగడం లేదు. ఆ కారణంగానే బాబాను స్మృతి కూడా చెయ్యలేరు. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా మీరు వికర్మాజీతులుగా అవుతారు. ఆరోగ్యం లభిస్తుంది. ఇది చాలా సహజము. కానీ మాయా మరియు గత వికర్మలు అవరోధాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీరు అర్ధకల్పం అయథార్థంగా స్మృతి చేశారు. ఇప్పుడైతే మీరు ప్రత్యక్షంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే వారు రానున్నారు, మురళి వినిపించనున్నారు అని మీకు తెలుసు. కానీ ఈ స్మృతి యొక్క అలవాటు మీకు ఉండాలి కదా. సదా నిరోగులుగా అయ్యేందుకు నన్ను స్మృతి చెయ్యండి అని సర్జన్ మందు ఇస్తారు. మళ్ళీ మీరు వచ్చి నన్ను కలుసుకుంటారు. నన్ను స్మృతి చేయడం ద్వారానే నా నుండి వారసత్వాన్ని పొందుకుంటారు అని బాబా అంటున్నారు. బాబాను మరియు మధురమైన ఇంటిని కూడా స్మృతి చెయ్యాలి. ఎక్కడికైతే వెళ్ళాలో దానినే బుద్ధిలో ఉంచుకోవాలి. బాబాయే ఇక్కడకు వచ్చి సత్యమైన సందేశమును ఇస్తారు. ఇంకెవ్వరూ కూడా ఈశ్వరుని సందేశమును ఇవ్వలేరు. వారు ఇక్కడ స్టేజ్ పైన పాత్రను అభినయించేందుకు వస్తారు మరియు ఈశ్వరుణ్ణి మర్చిపోతారు. అసలు ఈశ్వరుడు గురించే తెలియదు. నిజానికి వారిని సందేశకులు, మెసెంజర్స్ అని అనజాలము. మనుషులు ఆ విధంగా వారికి పేర్లు పెట్టారు. వారైతే ఇక్కడికి వస్తారు. వారు వచ్చి తమ పాత్రను అభినయించాలి. మరి ఏ విధంగా స్మృతి చేయగలరు? పాత్రను అభినయిస్తూ పతితంగా అవ్వవలసిందే. మళ్ళీ అంతిమంలో పావనంగా అవ్వాలి. పావనముగా బాబాయే వచ్చి తయారు చేస్తారు. బాబా స్మృతి ద్వారానే పావనముగా అవ్వాలి. పావనముగా అయ్యేందుకు ఒకే ఒక్క ఉపాయము, దేహ సహితంగా దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోవాలి. ఆత్మలైన మీకు స్మృతి చెయ్యాలి అనే ఆజ్ఞ లభించింది కదా. దానిపై నడవడం ద్వారా మీరు ఆజ్ఞాకారులు అని పిలువబడతారు. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో వారు బాబాకు అంత ఆజ్ఞాకారులుగా ఉన్నట్లు. తక్కువగా స్మృతి చేశారు అనుకోండి, మరి తక్కువ ఆజ్ఞాకారులుగా ఉన్నట్లు కదా.
ఆజ్ఞాకారులు పదవిని కూడా ఉన్నతముగా పొందుతారు. ఒకటేమో తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి, రెండవది జ్ఞానమును కూడా ధారణ చెయ్యండి. స్మృతి చెయ్యలేదు అనుకోండి, చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే ఎంతో ధనము లభిస్తుంది. భగవాను వాచ నన్ను స్మృతి చెయ్యండి మరియు స్వదర్శన చక్రాన్ని కూడా త్రిప్పుతూ ఉండండి. అనగా డ్రామా ఆది మధ్య అంతాలను తెలుసుకోండి. నా ద్వారా నన్ను తెలుసుకోండి మరియు సృష్టి ఆది మధ్యాంతముల చక్రమును కూడా తెలుసుకోండి. ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి అంటున్నారు బాబా. వీటిపైన చాలా అటెన్షన్ ఉంచాలి. ఎవరైతే శ్రీమతం పైన పూర్తి ధ్యాస పెడతారో వారు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు అని బాబా అంటున్నారు. దయార్థ హృదయులుగా అయితే తప్పకుండా అవ్వాలి. అందరికీ దారిని కూడా తెలియచేయాలి. అందరి కళ్యాణము చెయ్యాలి. మిత్ర సంబంధికులు మొదలైన వారిని సత్యమైన యాత్రకు ఎలా తీసుకుని వెళ్ళాలి అని పిల్లలు యుక్తిని రచించాలి. అవి దైహికమైన యాత్రలు, ఇది ఆత్మిక యాత్ర. ఈ ఆత్మిక జ్ఞానము ఇంకెవ్వరి వద్ద లేదు. అవన్నీ శాస్త్రాల యొక్క ఫిలాసఫీ. ఇది స్పిరిచువల్ అంటే ఆత్మిక జ్ఞానము. పరమ ఆత్మ ఆత్మలకు అర్థం చేయించి తిరిగి తీసుకుని వెళ్ళేందుకు ఆత్మలకు ఈ జ్ఞానమును ఇస్తున్నారు. కొందరు పిల్లలు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు చాలా కష్టంగా కూర్చుంటారు. తమ స్వోన్నతిని గురించి అసలు కొంచెం కూడా ఆలోచన ఏమీ ఉండదు. అంటే దేహాభిమానం చాలా ఎక్కువగా ఉంది అని బాబా అంటున్నారు. దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే మరి దయార్థ హృదయులుగా అవ్వాలి. శ్రీమతం పైన నడవాలి. ఆజ్ఞాకారులుగా లేరు. ఎంత సమయం స్మృతి చేస్తున్నారో, ఏ సమయంలో స్మృతి చేస్తున్నారో కూడా మీరు దానిని చార్టులో వ్రాయండి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇంతకుముందు చార్టును వ్రాసేవారు. అచ్చా, బాబా వద్దకు పంపించకపోయినా ఆ చార్టును మీ వద్దనైనా ఉంచుకోండి. నేను లక్ష్మిని వరించేందుకు అంత యోగ్యునుగా అయ్యానా అని మీ ముఖాన్ని మీరు చూసుకోవాలి. వ్యాపారస్తులు తమ వద్ద లెక్కాపత్రాలు వ్రాసుకుంటూ ఉంటారు కదా. కొందరు మనుషులు తమ రోజంతటి దినచర్యను కూడా వ్రాసుకుంటారు. అలా ప్రతిరోజు డైరీని వ్రాసుకునే అభిరుచి కూడా కొద్దిమందికి ఉంటుంది. ఎంత సమయం నేను బాబా స్మృతిలో ఉన్నాను, ఎంత సమయం నేను ఎవరికైనా జ్ఞానాన్ని అర్థం చేయించాను అని మీరు కూడా ఈ లెక్కాపత్రాన్ని ప్రతిరోజు వ్రాస్తూ ఉండాలి. ఇది చాలా మంచిది అంటున్నారు బాబా. ఇటువంటి చార్టును ఎవరైతే పెడతారో వారికి చాలా స్వ ఉన్నతి జరుగుతుంది. ఇలా చెయ్యండి అని బాబా సలహా ఇస్తూ ఉంటారు. పిల్లలు తమ ఉన్నతిని చేసుకోవాలి కదా. మాలలోని మణులుగా ఎవరైతే అవుతారో వారు ఎంతగానో పురుషార్థం చెయ్యాలి. బ్రాహ్మణుల మాల ఇప్పుడు తయారవ్వజాలదు. అంతిమంలో ఎప్పుడైతే రుద్రమాల తయారవుతుందో అప్పుడు తయారవుతుంది అని బాబా చెప్తారు. బ్రాహ్మణుల మాలలో మణులు మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు 3, 4 నెంబర్లలో ఉన్నవారు రేపు చివరి నెంబర్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. తేడా ఏర్పడిపోతూ ఉంటుంది కదా. కొందరు పడిపోతే ఇక దుర్గతిని పొందుతారు, మాల నుండి కూడా వెళ్ళిపోతారు. అలాగే ప్రజలలో కూడా పూర్తిగా చండాలురుగా అయిపోతారు. మాలలో స్మరించబడాలి అంటే దానికోసం మీరు చాలా కష్టపడాలి అని బాబా అంటున్నారు. మీ ఉన్నతిని ఎలా చేసుకోవాలో బాబా చాలా మంచి సలహాను ఇస్తారు. అయితే బాబా ఏ కొద్ది మందికో కాదు, పిల్లలందరి కొరకు బాబా సలహాలు ఇస్తున్నారు. ఎవరైనా మూగవారైనా వారికి సైగలతో కూడా మీరు బాబా యొక్క స్మృతిని కలిగించవచ్చు. మాట్లాడే వారి కంటే కూడా వారిని మీరు చాలా ఉన్నతంగా ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు. అంధులుగా వికలాంగులుగా ఎలా ఉన్న ఆరోగ్యవంతుల కంటే కూడా చాలా ఉన్నతమైన పదవిని పొందవచ్చు. ఒక్క క్షణం మీరు సూచన ఇవ్వడం జరుగుతుంది. ఒక్క క్షణంలో జీవన్ముక్తి అనే గాయనం కూడా ఉంది కదా.
బాబాకు చెందిన వారిగా అవ్వడంతో వారసత్వం తప్పకుండా లభించి తీరుతుంది. మళ్ళీ అందులో నెంబర్ వారి పదవి తప్పకుండా ఉంటుంది. పిల్లలు జన్మించడంతోనే వారసత్వానికి హక్కుదారులుగా అయిపోతారు. ఇక్కడ ఆత్మలైన మీరు పురుషులు కావున తండ్రి నుండి వారసత్వం యొక్క హక్కును తీసుకోవాలి. బాబా అంటున్నారు, పూర్తి ఆధారం అంతా కూడా మీరు చేసే పురుషార్థంపైనే ఉంది. మళ్ళీ కల్పపూర్వం కూడా ఈ విధంగా పురుషార్థం చేశాము అని అనడం జరుగుతుంది. ఇది మాయతో చేసే బాక్సింగ్. పాండవులకు మాయా రావణునితో యుద్ధం జరుగుతుంది. కొందరు పురుషార్థం చేసి విశ్వాధిపతులుగా ద్వికిరీటదారులుగా అవుతారు. కొందరు ప్రజలలో కూడా నౌకర్లుగా అవుతారు. అందరూ ఇక్కడే చదువుతారు. రాజధాని కూడా స్థాపన జరుగుతుంది. ధ్యానము తప్పకుండా ముందు ఉన్న మణుల వైపుకే వెళ్తుంది. 8 రత్నాలు ఎలా నడుచుకుంటున్నారో పురుషార్థం ద్వారా తెలుస్తుంది. వీరు అంతర్యామి, అందరిలో ఏముందో తెలుసుకోగలరు అని భావిస్తారు. కానీ అలా కాదు. అంతర్యామి అంటే అంతా తెలిసిన వారు అని అర్థము. అందరి హృదయంలో ఏముందో వీరు తెలుసుకోరు. వీరు అన్నీ తెలిసిన వారు అనగా నాలెడ్జ్ఫుల్. సృష్టి ఆది మధ్యాంతముల గురించి వీరికి బాగా తెలుసు. అంతేకాని వీరు కూర్చుని ఒక్కొక్కరి హృదయాన్ని అయితే చదవరు. నన్ను థాట్ రీడర్గా భావిస్తున్నారా? నేను అన్నీ తెలిసిన వాడిని అనగా నాలెడ్జ్ఫుల్ను. భూత, భవిష్యత్, వర్తమానాలు అనే సృష్టి ఆది మధ్యాంతాలు అంటారు. అసలు ఈ చక్రం ఎలా తిరుగుతుందో, ఏ విధంగా ఇది పునరావృతం అవుతుందో నాకు తెలుసు అని బాబా అంటున్నారు. ఆ జ్ఞానమునే పిల్లలైన మీ చేత చదివించేందుకు వస్తాను. ఎవరు ఎంత సేవ చేస్తున్నారో, ఎంతగా చదువుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోగలరు. బాబాకు ఒక్కొక్కరిని గురించి తెలుసు అని కాదు. బాబా కూర్చుని ఈ వ్యాపారం అయితే చెయ్యరు కదా. వారు అన్నీ తెలిసిన వారు. మనుష్య సృష్టికి బీజ రూపము నాలెడ్జ్ఫుల్. సృష్టి ఆది మధ్యాంతముల గురించి మరియు ముఖ్య నటులు ఎవరైతే ఉన్నారో వారి గురించి నాకు తెలుసు అని బాబా అంటారు. రచన అయితే అపారముగా ఉంది. అన్నీ తెలిసిన వారు అన్న ఈ పదము ఏదైతే ఉందో ఇది పాతది. నాకు ఏ జ్ఞానమైతే తెలుసో దానిని మీ చేత చదివిస్తాను అని బాబా చెప్తున్నారు. అంతేకాని మీరు ఏమేమి చేస్తారో దాన్ని రోజంతా కూర్చుని నేను చూడను కదా. నేనైతే సహజ రాజయోగాన్ని మరియు జ్ఞానమును నేర్పించేందుకు వస్తాను. పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు కదా. నేను పిల్లల ముందు ప్రత్యక్షమై ఉన్నాను. కార్య వ్యవహారం అంతా నేను పిల్లలతోనే చేయిస్తాను అని బాబా అంటున్నారు. ఎవరైతే నా పిల్లలుగా అవుతారో వారికి నేను తండ్రిని. వారు సొంత పిల్లలు, సవతి పిల్లలు నేను అర్థం చేసుకోగలను అని బాబా చెప్తారు. ప్రతి ఒక్కరికి చదువు ఉంది. శ్రీమతం అనుసారంగా కర్మలోకి రావాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. బృహస్పతి వారమునే వృక్షపతి వారము అని కూడా అంటారు. తాను వృక్షపతి మరియు శివుడు కూడా వారు ఒక్కరే. గురువారం రోజున స్కూల్లో కూర్చుంటారు. గురువును స్వీకరిస్తారు. కావున ఈరోజు సోమనాథ వారము అనగా సోమవారము. శివ్ బాబా మనకు సోమరసాన్ని త్రాగిస్తారు. నిజానికి వారి పేరు శివ, కానీ వారు చదివిస్తారు కావున సోమనాథుడు అని అన్నారు. రుద్రుడు అని కూడా సోమనాథుణ్ణి అంటారు. తాను రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు అనగా జ్ఞానమును వినిపించేవారిగా అయినట్లే కదా. వారికి ఎన్నో పేర్లు పెట్టేశారు కావున వాటిని వివరించడం జరుగుతుంది. ప్రారంభము నుండి ఈ ఒక్క యజ్ఞమే కొనసాగుతుంది. మొత్తం పాత సృష్టి సామాగ్రి అంతా కూడా యజ్ఞంలో స్వాహ అయిపోతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో మిగిలినవి ఏవైతే ఉన్నాయో
తత్వాల సహితంగా అన్నీ పరివర్తన అయిపోతాయి. దీనిని కూడా పిల్లలు చూడాలి, చూసేవారు గొప్ప మహావీరులుగా ఉండాలి అంటున్నారు బాబా. ఏమి జరిగినా కానీ మర్చిపోకూడదు. మనుషులైతే చాలా ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు కదా, త్రాహి త్రాహి అంటూ ఉంటారు. కొద్దిగా ఆలోచించండి. సత్యయుగంలో ఒక్క భారతదేశమే ఉండేది. మనుషులు చాలా కొద్ది మందే ఉండేవారు. ఒకే ధర్మం ఉండేది. కానీ ఇప్పుడు కలియుగాంతం వరకు ఎన్ని ధర్మాలు ఉన్నాయో చూడండి. ఇవి ఎంతవరకు కొనసాగుతాయి అని అర్థం చేయించాలి. కలియుగం తరువాత తప్పకుండా సత్యయుగం వస్తుంది. ఇప్పుడు సత్యయుగ స్థాపనను ఎవరు చేస్తారు? రచయిత అయితే ఒక్క తండ్రియే కదా. సత్యయుగ స్థాపన మరియు కలియుగ వినాశనము జరుగుతుంది. బాబా అంటున్నారు, ఈ పిల్లలు ఇప్పుడు వినాశనం మీ ముందే నిలబడి ఉంది. ఇప్పుడు మీకు బాబా ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాల యొక్క జ్ఞానం లభించింది. ఈ స్వదర్శన చక్రాన్ని త్రిప్పాలి. తండ్రిని మరియు తండ్రి రచనను స్మృతి చెయ్యాలి. ఇది ఎంత సహజమైనటువంటి విషయము. ఈరోజు పాటలో కూడా ఉంది కదా, నీవు ప్రేమ సాగరుడవు. చిత్రాలలో అయితే జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అని వ్రాస్తారు. అందులో ప్రేమ సాగరుడు అనే పదం కూడా తప్పకుండా ఉండాలి. తండ్రి మహిమ పూర్తిగా వేరు, సర్వవ్యాపి అని చెప్పి బాబా యొక్క మహిమను పూర్తిగా అంతం చేసేశారు. కావున ప్రేమ సాగరుడు అనే పదాన్ని తప్పకుండా వ్రాయాలి. ఇది బేహద్దు మాతా పితల యొక్క ప్రేమ. మీ కృప ద్వారా అపారమైన సుఖాలు లభిస్తాయి అని గానం చేస్తారు. కానీ వారికి పాపం ఏమీ తెలియదు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, పిల్లలు మీరు నన్ను తెలుసుకోవడం ద్వారా అన్నిటినీ తెలుసుకుంటారు. నేను సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమును అర్థం చేయిస్తాను. ఇది ఒక్క విషయమే కాదు, మొత్తం సృష్టి, భూత, భవిష్యత్, వర్తమానాల గురించి తెలుసు. కావున బుద్ధి ఎంతగా రావాలి. ఎవరైతే దేహీ అభిమానులుగా అవ్వరో వారి చేత ధారణ కూడా జరగదు అంటున్నారు బాబా. మొత్తం కల్పమంతా దేహాభిమానమే కదా కొనసాగుతూ వచ్చింది. సత్యయుగములో అయితే పరమాత్మ జ్ఞానం ఉండదు. ఇక్కడ పాత్రను అభినయించేందుకు వస్తారు మరియు పరమాత్మ యొక్క జ్ఞానమును పూర్తిగా మరిచిపోతారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అని అర్థం చేసుకుంటారు. కానీ అక్కడ దుఃఖం యొక్క విషయం ఉండదు. ఇది బాబా యొక్క మహిమ. తాను జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు, ఒక్క బిందువులో మన్మనాభవ మరియు మధ్యాజీభవ. ఇది లభించడంతో మనము ఈ విషయ సాగరం నుండి క్షీరసాగరానికి వెళ్ళిపోతాము. స్వర్గంలో పాలు, నీటి నదులు ప్రవహిస్తాయి అని చెప్తారు కదా. ఇదంతా కూడా మహిమయే అంటున్నారు బాబా. ఇది గొప్పగా చెప్తారు. అసలు స్వర్గము అని దేనిని అంటారో కూడా ఎవరికీ తెలియదు. కానీ పిల్లలైనా మీకైతే తెలుసు కదా. అజ్మీరులో మోడల్ ఉన్నా కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీరు ఎవరికి అర్థం చేయించినా వెంటనే అర్థం చేసుకోగలరు. ఏ విధంగా బాబాకు ఆది మధ్యాంత జ్ఞానం ఉందో అలాగే పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఈ జ్ఞానం అనే చక్రం తిరుగుతూ ఉండాలి. బాబా పరిచయమును ఇవ్వాలి. వారి ఖచ్చితమైన మహిమను వినిపించాలి. వారి మహిమ అపారమైనది. అందరూ ఒకే విధంగా ఉండజాలరు. ప్రతి ఒక్కరికి కూడా తమ తమ పాత్ర లభించింది. ముందు ముందు అంతా చూస్తారు. దివ్య దృష్టిలో బాబా ఏదైతే చూపిస్తారో అది మళ్ళీ ప్రత్యక్షంగా జరగనున్నది. స్థాపన మరియు వినాశనముల సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. అర్జునునికి కూడా దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారమును చేయించారు. మళ్ళీ ప్రత్యక్షంగా చూశారు. మీరు కూడా ఈ కనుల ద్వారా వినాశనాన్ని చూస్తారు. వైకుంఠపు సాక్షాత్కారాన్ని కూడా చూశారు. అది కూడా ఎప్పుడైతే ప్రత్యక్షంగా చూస్తారో అప్పుడిక
మళ్ళీ సాక్షాత్కారాలు అన్నీ కూడా సమాప్తమైపోతాయి. బాబా ఎంత మంచి మంచి విషయాలను అర్థం చేస్తున్నారో చూడండి. వీటి ద్వారా పిల్లలు మళ్ళీ ఇతరులకు అర్థం చేయించగలగాలి. సోదరి సోదరులారా, మీరు వచ్చి ఇటువంటి తండ్రి నుండి వారసత్వాన్ని ఈ జ్ఞానయోగాల ద్వారా తీసుకోండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా ఆహ్వాన పత్రాన్ని సరిదిద్దుతున్నారు. తనువు మనస్సు ధనముతో ఈశ్వరీయ సేవలో ఈ కార్యార్థం ఉపస్థితులై ఉన్నాము అని క్రింద సంతకం చేస్తారు. ముందు ముందు మహిమైతే వెలువడనున్నది. కల్పపూర్వం ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో వారు రావలసిందే, కష్టపడాల్సిందే అంటున్నారు బాబా. తరువాత ఇక సంతోషపు పాదరసం పైకి ఎక్కుతూ ఎక్కుతూ స్థిరముగా అయిపోతుంది. మళ్ళీ గడియ గడియ వాడిపోరు. తుఫానులైతే ఎన్నో వస్తాయి, ఇక వాటిని మీరు దాటివేయాలి. వ్యవహారం కూడా చెయ్యాలి. ఎప్పటి వరకైతే సేవ ప్రమాణమును ఇవ్వరో అప్పటి వరకు బాబా ఈ సేవలో నిమగ్నం చెయ్యజాలరు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతం పైన పూర్తిగా అటెన్షన్ ఉంచుతూ మీ కళ్యాణము చేసుకోవాలి మరియు ఇతరుల కళ్యాణం కూడా చెయ్యాలి. అందరి చేత సత్యమైనటువంటి యాత్రను చేయించాలి. దయార్థ హృదయులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, బాబా యొక్క ప్రతి ఆజ్ఞను కూడా పాలన చెయ్యాలి. స్మృతి లేక సేవల యొక్క చార్టు తప్పకుండా పెట్టాలి. స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉండాలి. ఈరోజు వరదానము, సత్యమైన హృదయంతో స్వామిని సంతోషపరిచే రహస్యము నెరిగిన యుక్తియుక్త యోగయుక్త భవ. సారాంశము, హృదయాభిరాముడు దిల్వాలా అన్నది బాబ్దాదాల యొక్క టైటిల్. ఎవరైతే సత్యమైన హృదయం కల పిల్లలో వారిపైన బాబా రాజీ అయిపోతారు. హృదయంతో బాబాని స్మృతి చేసేవారు సహజముగానే బిందు రూపులుగా అవ్వగలరు. వారు బాబా యొక్క విశేషమైన దీవెనలకు పాత్రులుగా అయిపోతారు. సత్యతా శక్తితో సమయానుసారముగా వారి మెదడు యుక్తియుక్తమైన యథార్థమైన కార్యమును స్వతహాగానే చేస్తుంది. భగవంతుణ్ణి సంతోషపరిచేశారు కావున ప్రతి సంకల్పము, వాక్కు మరియు కర్మ కూడా యథార్థముగా ఉంటుంది. వారు రహస్యము నెరిగిన వారిగా, యుక్తియుక్తులుగా, యోగయుక్తులుగా అయిపోతారు. స్లోగన్, బాబా ప్రేమలో సదా లీనమై ఉన్నట్లయితే అనేకాలైన దుఃఖాలు మరియు మోసాల నుండి మీరు సురక్షితులుగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.